अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, त्रिमलगिरी पुलिस ने 2 शातिर चोरों को किया गिरफ्तार। ये लोग एटीएम को टारगेट बनाया करते थे। उत्तर प्रदेश से ताल्लुक रखने वाले अतीक अहमद और मोहम्मद दानिश, ये दोनों को पुलिस ने गिरफ्तार कर लिया। इनके कब्जे से 70,000 रुपए नकद रकम, 2 सेलफोन के अलावा दीगर सामान भी जब्त किया। ये रात के वक्त टारगेट पूरा करते थे और घूमते थे। बहरहाल पुलिस मजीद तहकीकात अभी कर रही है। प्रेस कॉन्फ्रेंस करते हुए इनको आज अदालती तहवील में दे दिया। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ సార్? డాలి అని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చాను. ఏటీఎం ఏమో ఏటీఎం వీళ్ళు ఇది థెఫ్ట్ చేసిన ఏటీఎం వచ్చేసి ఇప్పుడు మొత్తం రికవర్ అయిందంటే మళ్ళీ ఏమంటే ఇంకా కొంచెం ఉంది, ఇంకా వేరే వాళ్ళకి రెగ్యులేషన్ మళ్ళీ ఆ రోజు కంప్లైంట్ వచ్చిందంటే 2 రోజులు పెట్టి కంప్లైంట్స్ మేము బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నాము, కానీ డబ్బులు అయితే రాలేదు, ఇరుక్కుపోయినాయి. దాని గురించి మా అకౌంట్లో డిడక్ట్ అయినాయి కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి. ఇస్తే వాళ్ళు వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంలో వెరిఫై చేసేసి 27th రోజు మార్నింగ్ 7:20 నుంచి ఈవినింగ్ నైట్ 8:30 వరకు 8:40 వరకు చెక్ చేసినారు. చేస్తే ఒక 12 టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు కంప్లైంట్ చేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఏమైందంటే ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సర్ ఉంటాయి కదా, దానికి పైన టేప్ అతికిస్తారు. అతికిసి మనం ఎవరైనా ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విత్డ్రా అవుతుంది, కానీ అక్కడ ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయిన వాళ్ళు వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. మేము వాళ్ళు వెరిఫై చేసేసి సీసీ కెమెరాలు మిగిలిన ఇమ్యూనిటీ ద్వారా వెరిఫై చేసేసి 2 పర్సన్స్ అతీక్ అహ్మద్, మొహమ్మద్ దానిష్ అని ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసేసి ఆ రోజు పేరు అమౌంట్ వచ్చేసి 90,500, ఈరోజు రికవర్ చేసింది 79,000 రికవర్ చేసాము. వీళ్ళు ఒక కార్ను యూజ్ చేసుకుంటూ ఫోన్ల ద్వారా ఒకరు కాంటాక్ట్ ఉంటూ చేసినారు. మేము దీంట్లో వర్క్ చేసిన మా డిఐ శివరావు గారు, డిఎస్సీ ప్రశాంత్, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా మేము అప్రిషియేట్ చేసేసి ఆఫీసర్ ద్వారా వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాం. అంటే కస్టమర్లు వీళ్ళు ఏటీఎం పెట్టేసి డబ్బులు డ్రా చేసే దగ్గర వీళ్ళు ఏమైనా టేప్ అతికిస్తారా సార్? మన ఏటీఎం సెంటర్లో డబ్బులు వచ్చే ప్లేస్లో టేప్ అతికిస్తారు, బయట వచ్చి వెయిట్ చేస్తారు. ఎవరైనా కస్టమర్ పోయి ఆడపోయి వాళ్ళు విత్డ్రా చేసినాక డబ్బులు రాకపోతే వెళ్ళిపోతారు కదా, పోయినప్పుడు వీళ్ళు పోయి ఆ టేప్ లాగేసి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ టేప్ అతికిస్తారు. ఇలా ఒకటే రోజు 12 టైమ్స్ చేస్తారు. అది కూడా వీళ్ళు సెలెక్ట్ చేసేది హాలిడే రోజు చేస్తే బ్యాంకులో ఎవరు ఉండరు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు హాలిడే రోజు సెలెక్ట్ చేసుకుంటారు. సెలవు దినాల్లో బ్యాంకులో ఎవరు ఉండరు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవకాశం లేదు, కానీ ఆ టైంలో ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి టేప్ అతికించేది? ఈ ముంబైలో వేరే గ్యాంగులు చేస్తారంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా బాగా వెళ్ళినారు. వీళ్ళు ముంబైలో ఉంటారు, ర్యాపిడో డ్రైవింగ్ చేస్తుంటారు. సార్ వీళ్ళు ఫస్ట్ ఇది ఒకసారి ఇంకా ఏమైనా ఉంది సార్ లిమిట్? ఈ ప్రజెంట్ అయితే మన స్టేట్లో అయితే ఫస్ట్ మన స్టేట్లో అవ్వడం ఫస్టే వెరిఫై చేసేసి ఉంటే వాళ్ళకి ఈ ఏటీఎం